Hello guys, welcome to our channel. In this video we will discuss about articles of religions అంటే freedom of religion అనేసి అంటారు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అని. అయితే వీటికి ఏ ఆర్టికల్స్ ఉన్నాయి, ఏ ఆర్టికల్స్ దేనికి ఉపయోగిస్తారో అని తెలుసుకున్నప్పుడు మనం ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఏ లేదు ట్రిక్కే చెప్తాను, ఇక్కడ కూడా ట్రిక్కే చెప్తాను. ఆర్టికల్ 25 to 28 ఆర్టికల్ 25 to 28 అంటే పర్టికులర్గా 28 అంటే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్స్. అంటే నువ్వు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్స్ అంటే నువ్వు ఏ మతమైనా ముస్లిము, హిందూ, క్రిస్టియానిటీ, జైన్, సిక్, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మే బి, చూజ్ యువర్ ఓన్ డెసిషన్. మీ డెసిషన్ మీరు తీసుకోవచ్చండి. ఆర్టికల్ 25 to 28 దిస్ ఈజ్ యువర్ ఫ్రీడమ్ ఆఫ్. అదే నార్మల్ ఫండమెంటల్ రైట్స్ అనుకోండి, ఆర్టికల్ 12 to 35 పార్ట్ 3 అంట. పార్ట్ 3లోనే మన ఆర్టికల్స్ అనేవి ఉంటాయి. అక్కడ ఇది మాత్రం ఏంటి, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఆర్టికల్ 25 to 28. ఇప్పుడు ఆర్టికల్ 25 to 28 అనేది మీకు ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్తాను చూడండి. ఆర్టికల్ 25 to 28 మీకు సడన్గా గుర్తు రాలేదు, ఎగ్జామ్లో అడిగేసాడు ఆర్టికల్ 28 రిలేట్స్ టు విచ్ వన్ అనేసి మీకు గుర్తు రావట్లేదు. మీరు ఏడ్ చేయాలంటప్పుడు 25, 26, 27, 28 ఈ నెంబర్స్ అన్నీ మీకు గుర్తొచ్చేయాలి. వెంటనే గుర్తొచ్చాయి అనుకోండి. మీకు సింపుల్ లాజిక్ ఎలా గుర్తుండాలి అనేసి అంటే 25, 26, 27, 28 అని ఉంది కదా, మరి 28 రావాలనేసి అంటే ముందు 26 అంటే ఏంటి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోని 26 అంటే జెడ్. కానీ మీరు హాఫ్ తీసుకోండి, అందులో హాఫ్ తీసుకుంటే ఎం అంటే 13 కదా, 13 ఎం తీసుకోండి. ఎం అంటే ముస్లిం. ఇక్కడ ముస్లిం వచ్చిందంటే ఏదైనా అంటే 26 పర్టికులర్ ముస్లిం కానీ ఏం కాదు, కానీ మీకు గుర్తుండాలని అలా చెప్తున్నాను. ఇలా చెప్పకూడదు కానీ గుర్తుండాలని చెప్తున్నాను. 25, 26, 27, 28 అనేది ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. ఏ మతమైనా తీసుకోవచ్చు. మన వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్